ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. నిన్న ఆదివారం అంటే మే 10వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకి వచ్చిన నేపథ్యంలో అదే సమయంలో హైదరాబాద్లో తమ నివాస గృహాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గృహాలకి వెళ్ళి ప్రధానమంత్రి వాళ్ళని కలిసి పరామర్శించడం, వాళ్ళతో కలిసి కాసేపు ముచ్చటించడం, టీ స్నాక్స్ తీసుకొని సరదాగా వాళ్ళ కోసం వాళ్ళతో కాసేపు సమయాన్ని వెచ్చించి కేటాయించి వాళ్ళతోటి సరదాగా గడపడం, ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. సహజంగా ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి నాయకుడు ఏదైనా రాష్ట్రానికి, ఏదైనా ప్రాంతానికి కార్యక్రమాల కోసం, అధికారిక కార్యక్రమాల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ టైం టేబుల్ కానీ వాళ్ళ షెడ్యూల్ కానీ చాలా పక్కాగా ప్రణాళికబద్ధంగా ముందుగానే తయారు చేస్తారు. కానీ అలాంటిది నిన్న ఆదివారం నాడు మోడీ హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ కాదని ముందస్తుగా రూపొందించినటువంటి షెడ్యూల్ కాదని తన షెడ్యూల్ని మార్చుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్ళడము, వాళ్ళతో సరదాగా గడిపి రావడము, ఇదంతా దీని వెనకాల బీజేపీ పెద్ద ఎత్తున అజెండా ఉంది అన్న చర్చ వినిపిస్తుంది. ఎందుకంటే త్వరలో అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ తరువాత తెలంగాణలోనే తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ జెండాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎలక్షన్ నాటికి ఎగురవేయాలని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి వీళ్ళిద్దరినీ హైదరాబాద్లో కలవడము, తర్వాత వీళ్ళు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండడము, వీళ్ళు ముగ్గురు ఒక కూటమిగా ఉన్నాము, రాబోయే ఎలక్షన్లో మేమంతా కలిసికట్టుగా ఇక్కడ పోటీ చేస్తాము, దీనికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ రాష్ట్ర ప్రజలకి ఇండైరెక్ట్గా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కలిసే కార్యక్రమాన్ని ప్రత్యేకించి మోదీ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా ఒక చర్చ వినిపిస్తుంది. అసలు 2024 ముందు, ఇంకా ముందుకెళ్తే 2019 ఆ కాలంలో వీళ్ళ ముగ్గురు బద్ధ శత్రువులుగా ఉన్నారు. 2014లో టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేసినా ఆ సమయంలో జనసేన పార్టీ బీజేపీకి, టీడీపీకి ఇండైరెక్ట్గా మద్దతు తెలిపినప్పటికీ 2019 వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు రావడంతో ముగ్గురు విడివిడిగా ఆ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ నేపథ్యంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నటువంటి నేపథ్యం కూడా అందరికీ తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కూడా విమర్శించినటువంటి రీతిలో నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన పదజాలంతో విమర్శించారు అన్న చర్చ కూడా అప్పట్లో వినిపించింది. అదే స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు మీద, ఆయన కుమారుడు నారా లోకేష్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రమైనటువంటి విమర్శలు కూడా గుప్పించారు. వెన్నుపోటుదారుడు, చాలా అవినీతిపరుడు, ఇట్లా అనేక పదాలను ఉపయోగించి అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. అదే రీతిలో నారా లోకేష్ మోడీ మీద విమర్శలు గుప్పించాడు. అదే రీతిలో పవన్ కళ్యాణ్ బీజేపీ మీద, మోడీ మీద, ఉత్తరాదికి సంబంధించినటువంటి సంస్కృతి మీద, హిందీ భాష మీద, తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన హక్కుల మీద, నిధులు కేటాయింపుల మీద, ఇలా అనేక విషయాల మీద మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలోనే ఎండగట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్
చంద్రబాబు మీద, లోకేష్ మీద, తర్వాత చంద్రబాబు లోకేష్లు కలిసి పవన్ కళ్యాణ్ మీద ఇట్లా పరస్పరము తీవ్రమైనటువంటి పదజాలంతో తీవ్రమైనటువంటి విమర్శలు కుప్పించుకున్నటువంటి ఈ మూడు పార్టీల నాయకులు 2024 ఎన్నికలు వచ్చేసరికి మళ్ళా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. సరే, ఎన్నికల్లో కూటమిగా కలిశారు, ఎన్నికల్లో నిలబడ్డారు, సీట్లు సర్దుబాటు చేసుకున్నారు, అధికారం చేపట్టారు, పీఠం ఎక్కారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ని వీళ్ళు ముగ్గురు ఏమాత్రం కాపాడుతున్నారు, ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఏమాత్రం కేటాయిస్తుంది, పోలవరం సంబంధించి కానీ అమరావతికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కానీ ప్రత్యేక హోదా కానీ ఇలాంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించింది, సహాయం చేసింది, ప్రత్యేక దృష్టి సారించింది, వీటిని రాబట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు కానీ అనేక దఫాలుగా ఢిల్లీకి వెళుతున్న సందర్భంలో ఎందుకు వీటిని ప్రశ్నించలేదు, తీసుకురావడం లేదు అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. అంటే కేవలము అధికారం కోసము, ఆధిపత్యం కోసము, ప్రభుత్వాలని అనుభవించడం కోసము, పదవులను అనుభవించడం కోసము వీళ్ళు ముగ్గురు కూటమిగా ఏర్పడ్డారే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంట్రెస్ట్ కోసం కానీ ప్రజలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాల మీద కానీ వీళ్ళకి ఏమాత్రము దృష్టి లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు, కేవలం అధికారం కోసం ఆరాటపడుతున్నారు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.